హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. భారత క్రికెటర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అయితే దీని మీద వార్తలు వస్తున్నాయి. ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్టుగా అయితే అసలు ఎందుకు ప్రయత్నించాడు, చివరికి దాని నుంచి ఎలా బయటపడ్డాడు, అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. మహమ్మద్ షమి తెలిసిందే కదా, ఆయన టీమిండియాలో పేస్ బౌలర్గా అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. సో ఎప్పుడైతే జహీర్ ఖాన్ ఇలాంటి లెజెండ్స్ టీమిండియా నుంచి వెళ్ళిపోయారో, ఆ తర్వాత వచ్చిన వాళ్ళలో స్ట్రాంగ్గా నిలబడి అద్భుతమైన బౌలింగ్ చేసి పేరు తెచ్చుకున్న వాళ్ళల్లో మహమ్మద్ షమి కూడా ఒకడు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం కొంత డిస్టర్బెన్స్ అవుతూ వచ్చింది. సో ఆ పర్సనల్ లైఫ్ విషయంలో ఆయన ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన ఫ్యామిలీ డిస్ప్యూట్ అవ్వడం కావచ్చు, తర్వాత ఆయన భార్యతోటి విడిపోవడం, సో ఇవన్నీ కొన్ని జరిగాయి. సో ఈ విషయాల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. అయితే దాని గురించి ఆయన మిత్రుడు, మహమ్మద్ షమి మిత్రుడు ఉమేష్ కుమార్ అనే అతను, ఆయన ప్రాణమిత్రుడు అనమాట. సో ఆయన ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలియజేశాడు. సో అదేంటనేది మనం ఒకసారి చూస్తే, మహమ్మద్ షమి ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడో, తన లైఫ్ అంతా డిస్టర్బ్ అయిన తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2023 వరల్డ్ కప్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఎవరు ఆపలేకపోయారనమాట. అంత గొప్పగా సక్సెస్ ఇచ్చాడు. సో కానీ ఫైనల్లో కొంత ఫెయిల్ అవ్వడం జరిగింది. తర్వాత గాయాల పాలై ఈ 24 ఏదైతే T20 వరల్డ్ కప్ ఉందో, ఆ T20 వరల్డ్ కప్లో ఆడలేకపోయాడు. సో కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. సో ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ఆయన ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. సో ఈ ఇంటర్వ్యూ ప్రకారం చూస్తే, మహమ్మద్ షమి గతంలో ఆయన ఎప్పుడైతే వైఫ్కి సంబంధించి కొంత వివాదం జరిగింది, ఆయన వైఫ్ ఆయన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయడం జరిగింది. సో అది కూడా ఆయన కుటుంబం మొత్తం మీద, ఆయన బ్రదర్, అలాగే షమి, అలాగే వాళ్ళ మదర్, సో వీళ్ళందరి మీద నన్ను గృహహింస చేస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు అని చెప్పేసి ఆయన వైఫ్, ఐ థింక్ నుస్రత్ జహాన్ అనుకుంటా పేరు, సో ఆవిడ కేసు వేయడం జరిగింది. సో ఈవిడ కేసు వేసిన తర్వాత ఆల్రెడీ భారత క్రికెటర్, అప్పటికే మంచి పేరున్న వ్యక్తి, సో ఒకసారిగా మొత్తం మీడియాలో వైరల్ అయిపోయింది. సో వైరల్ అయ్యి ఆయన మీద కాస్త నెగిటివిటీ కూడా స్టార్ట్ అవ్వడం మొదలైంది. ఏంటి షమి ఇలా చేశాడా అని చెప్పి. అంటే కొందరు నమ్మలేదు, కొందరు నమ్ముతారు. ఇప్పుడు సొసైటీలో రెండు వర్గాలు ఉంటాయి, నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. సో ఎవరు వేయాల్సిన రాళ్ళు వాళ్ళు వేస్తారనమాట. సో ఆ విధంగా ఆయన మీద కొంతమంది దూషించడం కావచ్చు, ఇది తప్పు అని చెప్పడం కావచ్చు, రకరకాలుగా వచ్చాయి. కానీ ఆ టైంలో ఇలాంటి వార్తలు రావడంతో కుటుంబం మొత్తాన్ని ఆవిడ జైలు పాలు చేయాలనుకుంది అన్నట్లుగా ఆయన భావించి ఒక్కసారిగా కుంగిపోయాడు అనమాట. ఎంత కుంగిపోయాడంటే ఆయన బయటికి రావడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన కేవలం తనలో తానే మదన పడుతూ గడిపాడట. సో ఈ విషయం ఆయన మిత్రుడు చెప్పడం జరిగింది. ఈ టైంలో దాంతోపాటు ఆవిడ ఆరోపణలు రోజు రోజుకి పెంచుతూ వచ్చి చివరికి ఒక దశలో అతను మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడ్డాడు అని చెప్పేసి ఆరోపణ చేశారు. ఇది ఎంత తీవ్రమైన ఆరోపణ అంటే, మన భారతదేశ క్రికెట్లో అసలు మ్యాచ్ ఫిక్సింగ్ అంటే దాన్ని పెద్ద పాపంగా, ద్రోహంగా చూస్తారు. అసలు క్రికెట్ అనేది మన దేశంలో ఒక మతం అని చెప్పుకుంటూ ఉంటాం. గతంలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వాళ్ళ లైఫ్లే మొత్తానికి కొలాప్స్ అయిపోయాయి. మళ్ళీ తిరిగి ఎవరూ రాలేదు. శ్రీశాంత్ కావచ్చు, మాజీ బౌలర్, అలాగే అజారుద్దీన్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వస్తే ఆయన క్రికెట్ కెరీరే అంతమైపోయింది. ఆయన గొప్ప కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు అజారుద్దీన్. ఆ టైంలో సచిన్ తర్వాత అంత గొప్ప బ్యాట్స్మెన్గా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. అలాంటి టైంలో సడన్గా ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం వచ్చిందో, దాంట్లో అజారుద్దీన్ ఉన్నాడన్న పేరు వచ్చిందో, ఒక్కసారిగా ఆయన గ్రాఫ్ అంతా పడిపోయింది. దేశం మొత్తం ఆయన్ని విలన్గా చూడడం మొదలుపెట్టారు. అసలు క్రికెట్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ కూడా పోయింది. అలాంటి పరిస్థితి క్రియేట్ అయిందనమాట. సో ఇలా అయిన తర్వాత మొత్తానికి ఆయన మీద వాదనలు ఎన్నో ఏళ్ళుగా జరిగి మొత్తానికి 10-15 ఏళ్ల తర్వాత దాని మీద తీర్పు కూడా రావడం జరిగింది, ఈయన ప్రమేయం ఏమీ లేదు అని. కానీ క్రికెట్ అనేది చాలా కొద్ది పీరియడ్లోనే ఆడే ఆట. మహా అయితే 10-15 ఏళ్ళు ఆడతారు, లేదంటే ఒక 20 ఏళ్ళ దాకా బాగా ఇది ఉన్న వాళ్ళు ఆడతారు. కానీ ఆయన 10 ఏళ్ళ లైఫ్ చూసేసిన తర్వాత సడన్గా ఇది రావడంతో ఆయన కెరీరే ఆగిపోయింది. కెరీర్లో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాల్సిన కూడా ఆగిపోయాడు. మరి అయితే కోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఈ తీర్పు నిజంగా జెన్యూన్గా వచ్చిందా లేదా అంటూ. సరే, ఇక దీన్ని పక్కన పెడితే, ఈ విధంగా ఈయన కూడా కోర్టు పాలైపోయి మొత్తానికి ఫిక్సింగ్లో ఇరుక్కొని జీవితం కొలాప్స్ అయిపోతుందేమో అనే పరిస్థితి ఈయనకు ఏర్పడింది అనమాట. అయితే ఈ BCCI కూడా ఆవిడ కంప్లైంట్ చేశారు, ఇట్లా ఈయన మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు, ఒక పాకిస్తాన్ మహిళ నుంచి ఈయన డబ్బు తీసుకున్నాడు, ఆ డబ్బు తీసుకొని ఫిక్సింగ్ చేశాడు అని చెప్పేసి ఈవిడ చెప్పడం జరిగింది. మరి ఆ పాకిస్తాన్ మహిళ ఎవరు, ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే ఆవిడేమీ సబ్మిట్ చేయలేదు, కేవలం ఆరోపణ మాత్రమే చేశారు. BCCI కూడా దీని మీద ఒక విచారణ వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. చివరికి విచారణ వేసిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఆ విచారణ సాగింది. సో ఈ విచారణ సాగి తరువాత ఈ టైంలో ఆ నెల రోజులు కూడా షమి పూర్తిగా డిప్రెస్ అయిపోయాడు. ఎందుకంటే ఎంతో కష్టపడి జీవితంలో తను క్రికెటే కలగని, క్రికెట్ని ఊపిరిగా భావించి క్రికెటర్ అయ్యాడు. అయిన తర్వాత సడన్గా తన జీవితం మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి దీనివల్ల ఏర్పడుతుంది అని చెప్పేసి అతను బాగా కృంగిపోయాడు అనమాట. ఆ టైంలో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఇక చనిపోవాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ రోజు రాత్రి రోజు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్ ఆ ఉమేష్ కుమార్ కావచ్చు, ఇట్లా షమి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆ
అతని డిప్రెషన్ని ఇతను అర్థం చేసుకున్నాడు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, నువ్వు పట్టించుకోకని చెప్పేసి ఇతను కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కాస్త ఫ్రెండ్ని మోటివేట్ చేస్తూ వస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఉంటే ఆ రోజు అర్ధరాత్రి అనుకోకుండా అతను ఉమేష్ కుమార్ లేచి అలా బాల్కనీలోకి వస్తే ఆల్రెడీ బాల్కనీలో షమి నిలబడి ఉన్నాడట. సో ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే అతను ఇక అక్కడ నుంచి దూకేసి చనిపోతాడు అన్నట్లుగా కనిపించింది అనమాట. సో వెంటనే ఆయనకు అర్థమైపోయింది ఆయన మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పేసి వెంటనే రియాక్ట్ అయిపోయి వెళ్ళి షమితో మాట్లాడి నువ్వు కుంగిపోకని చెప్పడం ఇదంతా జరిగిందనమాట. సో అలా ఆ రోజు ఆయన చావు నుంచి బయటపడ్డాడు. లేకపోతే మరొక వ్యక్తిగానే అయ్యి ఉంటే ఈ పాటికి చనిపోయేవారే అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. చూస్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే లో అయిపోయి అలాంటి డెసిషన్ క్షణికావేశంలో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి గేమ్లో గెలిపోవటం సహజం కదా. క్రికెట్లో వరల్డ్ కప్ అయినా సరే ఓడిపోతే ఏం చేసాం, కాసేపు బాధపడ్డాం, మళ్ళీ రికవర్ అయ్యారు. నిజానికి వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత ప్రధానమంత్రి వీళ్ళందరినీ ఓదార్చడానికి వచ్చినప్పుడు కూడా చాలా క్యాజువల్గా నవ్వుతూ కనిపించింది కూడా షమీనే. సో అతను బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నా కూడా ఆ కరేజ్ అనేది ఆయన చూపించగలిగాడు. నిజానికి కరేజ్ అనేది నిజానికి ఈ దెబ్బలని తిన్న తర్వాతే వచ్చిందేమో ఆయనలో. సో అలాంటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి షమి. గతంలో కూడా షమి మీద మరిన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇది ఒకటే కాదు, అతను సరిగ్గా కావాలని అతను ముస్లిం కాబట్టి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, పాకిస్తాన్తో మ్యాచ్ ఓడిపోయిన టైంలో ఇట్లాంటి వాదనలు కొన్ని వచ్చాయన్నమాట. అలాంటి టైంలో సడన్గా ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం వచ్చిందో, దాంట్లో అజారుద్దీన్ ఉన్నాడన్న పేరు వచ్చిందో, ఒక్కసారిగా ఆయన గ్రాఫ్ అంతా పడిపోయింది. దేశం మొత్తం ఆయన్ని విలన్గా చూడడం మొదలుపెట్టారు. అసలు క్రికెట్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ కూడా పోయింది. అలాంటి పరిస్థితి క్రియేట్ అయిందనమాట. సో ఇలా అయిన తర్వాత మొత్తానికి ఆయన మీద వాదనలు ఎన్నో ఏళ్ళుగా జరిగి మొత్తానికి 10-15 ఏళ్ల తర్వాత దాని మీద తీర్పు కూడా రావడం జరిగింది, ఈయన ప్రమేయం ఏమీ లేదు అని. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ షమితో చెప్పాడనమాట. ఏంటంటే షమి విరాట్ కోహ్లీ మంచి క్లోజ్ కాబట్టి నువ్వేం దిగులు పడకు, ఇలాంటివన్నీ వస్తుంటాయి, విమర్శలు నువ్వు లైట్ తీసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో కూడా షమికి మద్దతుగా పోస్ట్ పెట్టాడు, ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అతను దేశం కోసం ఆడుతున్నాడు అని చెప్పేసి. సో ఈ విధంగా ఆ దేశం కోసం షమి ఎంత ప్రాణం పెట్టి ఆడతాడు అనేది గతంలో కూడా అనేక సార్లు చూసాము, అతని సహ క్రికెటర్లు కూడా చెబుతూ వచ్చారు. కానీ ఇలాంటి దేశాన్ని ఎంతో ప్రేమించేవాడికి దేశాన్ని మోసం చేస్తున్నాడు అనే వివాదం ఏదైనా అనే ఆరోపణ వచ్చినప్పుడు ఆ విధంగా కుంగిపోయాడు, చచ్చిపోవాలనుకున్నాడు. కానీ తిరిగి నిలబడి మళ్ళీ ప్రాక్టీస్ చేసి తన సొంత ఫామ్ హౌస్లో తను ఒక పిచ్ ఏర్పాటు చేసుకొని రోజుల తరబడి ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఫామ్ అందుకొని తిరిగి టీమిండియాలోకి వచ్చి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. తన స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. సో ఇదొక సక్సెస్ స్టోరీ, ఇదొక ఇన్స్పిరేషనల్ స్టోరీగా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది క్రికెటర్లనే కాదు, ఏ రంగంలో అయినా సరే ఒక దశలో ఒక బ్యాడ్ ఫేజ్ వస్తుంది, బాగా కృంగిపోతారు, ఇక జీవితమే అయిపోయిందన్న పరిస్థితి వస్తుంది. అప్పుడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా మళ్ళీ తిరిగి జీవితం మీద నిలబడి ముందుకెళ్ళాలి. దినేష్ కార్తిక్ కూడా లెజెండరీ క్రికెటర్. సో అతని లైఫ్లో కూడా ఇలాంటిది జరిగింది. ఆల్రెడీ ఇవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు కాబట్టి మనం ఏం చెప్పాల్సిన పని లేదు ఇక. సో అతను కూడా తిరిగి మళ్ళీ పుంజుకొని జీవితంలో నిలబడ్డాడు. ఇతననే కాదు, అనేక మంది వ్యాపారవేత్తలు కూడా ఇదే విధంగా పడిపోయి మళ్ళీ నిలబడ్డ పరిస్థితి ఉంది. కెఫే కాఫీ డే, ఆ కాఫీ డే కూడా ఆయన కాఫీ డే ఫౌండర్ ఆయన చనిపోయాడు సూసైడ్ చేసుకుని, అప్పుల బాధ భరించలేక. అయినా సరే ఆయన వైఫ్ దాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టిన పరిస్థితి ఉంది. ఇట్లా ఎంతోమంది చరిత్రలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఇన్స్పిరేషన్ తీసుకోవడం కోసమే మాట్లాడుకుంటున్నాం. సో దీని నుంచి మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారో మరి చూడాలి.